ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. కళ్ళలో నీళ్ళేంటి? మంటగా ఉందా? బాధ తగ్గుతుంది. బాధ తగ్గితే కూడా కన్నీళ్ళు వస్తాయా? సరే, అన్నం కలిపి తినే పరిస్థితి కూడా నీకు లేదు. నేను తినిపిస్తాను, పర్లేదు కదా? ఉమ్. ఇంతవరకు నా వల్ల జరిగిన తప్పులు చాలు. సమీర విషయంలో నేను నిర్ణయం తీసుకోవడం తప్పు. నేను చేసిన దానికి ప్రాయశ్చిత్తం ఉండదు. ఏంటి సమీరా, ఏం చేస్తున్నావు? ఏదో నా ఏడుపు నేను ఏడుస్తున్నాను. కాల్ చేసావు కదా, విషయం ఏంటో చెప్పు. ఏమైంది సమీరా? దర్శన్ని కలిశాను. ఏమన్నాడు? ఇంకా నాకున్న హోప్స్ అన్ని పోయాయి అనన్య. ఇంకా అంతా అయిపోయింది. నా లైఫ్ ఎండ్ అయిపోయింది. అంతా అయిపోయిందని నువ్వెందుకు అనుకుంటున్నావు సమీరా? ప్రతి ఎండ్ పాయింట్ నుంచి ఒక స్టార్టింగ్ పాయింట్ మొదలవుతుంది. దర్శన్ నీ హోప్స్ ని కొలాప్స్ చేశాడని అనుకుంటున్నావు కదా? ఇప్పుడు అదే కొలాప్స్ కి మొలకలు తెప్పించే సర్ప్రైజ్ ఒకటుంది. అదేంటో చూపించినా? ఏంటి? నువ్వు ఉన్న చోటు నుంచి ఒక 6 అడుగులు ముందుకెళ్ళు. ఎందుకు అని అడగకుండా వెళ్ళు సమీరా. ఫోన్ లౌడ్ స్పీకర్లో పెట్టి ఒక 2 చిటికలు వేయి. అన్నయ్య, నువ్వా? అవును చెల్లెమ్మా. సమీరా, కూల్. ఏంటన్నయ్యా, నువ్వెప్పుడొచ్చావు హైదరాబాద్కి? నీ పెళ్లి చూద్దామని వచ్చిన వాడిని తిరిగి వెళ్ళలేదు సమీరా.
ఏంటమ్మా ఈ పిచ్చి పని? ప్రేమించినోడు కాదన్నంత మాత్రాన నీకసలు జీవితమే లేదనుకుంటున్నావా? అవును, లేదు. నా లైఫ్ ఫ్యూచర్ అంతా ఎంతో జాగ్రత్తగా ప్లాన్ చేసి పెట్టుకున్నాను. అంతా నాశనమైపోయింది. ఇక నేను బ్రతకలేను. నాకు దర్శన్ కావాలి, లేదంటే ఈ ప్రాణం పోవాలి, అంతే. సమీరా, దర్శన్ నీకు కావాలి అంతే కదా? సరే, నేను నీకు మాటిస్తున్నా, కొద్ది రోజులు వెయిట్ చేయి. సమీరా, నేను నీకిచ్చిన మాట గురించి నేను ఇంకా ఇక్కడే ఉండి గ్రౌండ్ వర్క్ చేయడం మొదలుపెట్టాను. ఇక నువ్వు వెళ్ళి వర్క్ చేసుకో అన్నయ్య. దర్శన్ ఇప్పుడు పూర్తిగా శరణ్య వైపే వెళ్ళిపోయాడు. వెళ్ళిన వాడిని తిరిగి రప్పించే కంటెంటో ఇప్పుడు నా దగ్గరుంది. యూ డోంట్ వరీ, అంతా నేను చూసుకుంటాను. హలో, హలో మిస్ లహరి. ఆ రోజు డాక్యుమెంట్స్ తెచ్చి నా చేతికి ఇవ్వమంటే మ్యాటర్ మీ అమ్మకి లీక్ చేశావు. చేతికి చిక్కినట్టే చిక్కి పత్రాలు మళ్ళీ మీ అమ్మ చేతికి వెళ్ళిపోయాయి. మరి నేనేం చెయ్యాలి? నీ ప్రూఫ్స్ని కూడా పోలీసుల చేతుల్లోకి పంపించేనా? వాటిని ప్రపంచానికి చూపించేనా? వద్దు ప్లీజ్, వద్దు, చెప్పొద్దు ప్లీజ్. మరేం చేయను? లహరి, ఏమైంది? అమ్మా, ఆ బ్లాక్ మెయిలర్ గాడు మళ్ళీ ఫోన్ చేస్తున్నాడమ్మా. రే, ఎవడ్రా నువ్వు? ఎందుకు నా కూతుర్ని టార్చర్ చేస్తున్నావు?